రాహాబులో 5 ట్రూత్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ రాహాబ్. 5 సత్యాలు రాహాబు జీవితంలో నుండి. 5 సత్యాలు రాహాబు జీవితంలో నుండి 5 సత్యాలు. మీరు ఆల్రెడీ ఈ శర్మన్ వినుంటారు ఇంతకుముందు, అంటే రాహాబు గురించి వినుంటారు. నేను మీకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా కూడా రాహాబు మీరు విన్నప్పటికీ కూడా దేవుడు మరొకసారి మనతో మాట్లాడేలాగా మనము చిన్న ప్రార్థన చేద్దాం వాక్య నిమిత్తం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. రాహాబు జీవితంలోని 5 సత్యాలను మేము చూడబోతున్నాం. మాకు మీ వినికిడి, మీ జ్ఞానము, మీ స్పర్శ, స్పందన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా దేవా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేమేమి నేర్చుకోవాలో, మా జీవితాల్లో ఏది అవలంబించాలో మీ వాక్యములో నుంచి క్షుణ్ణంగా మా జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీరే బలపరచమని, కృప చూపించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రాహాబు జీవితంలో నుంచి 5 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలని మనము ఉన్నటువంటి సమయంలో మనం చూడడానికి ట్రై చేద్దాం. దీనికి కీ ప్యాసేజ్గా మనము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి. మనం ఒకవేళ వీలైతే 2-3 వచనాలకి అటు ఇటు వెళ్తాం తప్ప మ్యాక్సిమం ఇక్కడే మనము ఉంటాం. సో కాబట్టి దయచేసి యెహోషువ గ్రంథము పేజీ నెంబరు 177వ పేజీ, పాత నిబంధన 2వ అధ్యాయాన్ని తీసి పెట్టండి. నేను అవసరాన్ని బట్టి మనము చదువుతూ ఉన్నప్పుడు మనం దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రాహాబు లో ఉన్నటువంటి 5 సత్యాలు మనం చూస్తాం. ఇక్కడ ఎక్కువగా ఈమె గురించి రాయబడినప్పటికీ కూడా, బైబిల్లో ఎక్కువగా రాయబడినప్పటికీ కూడా రాసిన దగ్గర మాత్రము చాలా ప్రత్యేకంగా రాసినట్టుగా మనం చూస్తాం. రాసినది తక్కువ, కానీ రాసినటువంటి తక్కువైనప్పటికీ కూడా, రాసినటువంటి చిన్న భాగాలైనప్పటికీ కూడా చాలా వండర్ఫుల్ భాగాన్ని దేవుడు ఈమె కోసం కేటాయించాడు అనేటువంటిది మనం చూస్తాం. ఇంకా ఏం చూస్తామనంటే, పాడైపోయినటువంటి జీవితాలను దేవుడు ఏ రీతిగా బాగు చేయగలడు అనేటువంటిది కూడా మనం ఈమె జీవితంలోంచి మనం చూస్తాం. ఒక విధంగా చెప్పాలి అని అంటే, వ్యభిచారము చేసేటువంటి స్త్రీ రాహాబు, ప్రాస్టిట్యూట్ అని ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఏముంటుంది అంటే, ఆ మాట తెలుగులో కూడా ఉన్నటువంటి మాట ఏంటంటే, రాహాబను ఒక వేశ్య ఇంట అనేటువంటి మాట మనం చూస్తాం. 1వ వచనము, 2వ అధ్యాయము 1వ వచనం చివరి మాట. రాహాబను ఒక వేశ్య అంటే పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసేటువంటి దేవుడిగా మనము ఈ లైఫ్ నుంచి మనం చూస్తాం. దాని తర్వాత శరీరాన్ని అమ్ముకునేటువంటి జీవితము ఈమెది, వేశ్యగా మనం చూస్తాం. దాని తర్వాత బహిరంగ జీవితము చాలా తక్కువ ఈమెకి, పబ్లిక్ లైఫ్ చాలా తక్కువ, ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్, అంతా కూడా రహస్యమే. ఇంకా చెప్పాలి అని అంటే, రాత్రి జీవితం ఈమెది, పగల జీవితము కంటే రాత్రి జీవితము అని మనము ఈమెను అనొచ్చు మనం. అయితే ఇలాంటి జీవితాల్లో నుంచి కూడా దేవుడు ప్రత్యేకపరుస్తాడా అని అంటే ప్రత్యేకపరిచాడు అనే మనం చూడగలుగుతాం ఈ లైఫ్లో నుంచి. ఇక్కడ మనము ఈమె ఎవరు అనేటువంటిది కొంత మనము ఒక 2 విషయాలు మనం చూడడానికి ట్రై చేద్దాము. కనానీయురాలు ఈమె. రాహాబు ఎవరు అని అంటే ఎ కానానైట్ ఉమెన్. కనాను ఎవరు అని అడగగానే మీరు ఎవరని చెప్పగలరు? ఇప్పుడు పాత నిబంధన అయిపోయింది కదా, మీకు వీడియోస్ చూడట్లేదు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని కానాను అనగానే ఎవరని చెప్పగలం? ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది. ప్రశ్న అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఎవరు నాకు రెఫరెన్స్ ఇవ్వగలుగుతారు కానాన్ అంటే? ఎస్, ఇస్సాక్ అంట కానాన్ అంటే. పాస్టమ్ గారు, ఇస్సాక్ అంట. ఇంకా కానాన్ మనకు ఫస్ట్ ఎక్కడ దొరుకుతారు? షాలోమ్. గట్టిగా
అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఒకసారి అవకాశం వచ్చింది, అయిపోయింది నీ టైం. ఇంకెవరు గట్టిగా? పాలు తేనెలు ప్రవహించే దేశము గురించి మాట్లాడుతున్నాడు సాగరు. ఎస్, కొంతవరకు నిన్ను కొంచెం హర్షించవచ్చు, చప్పట్లు కొట్టచ్చు నీకోసం. కానీ నేను అడిగేది వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, స్థలం గురించి. పాస్టర్ గారు చెప్పకూడదు అప్పుడే. ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది, వీడియోస్ అన్నీ ఉన్నాయి, బయట వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, మన వాళ్ళకి ఉపయోగపడలేదు. అది వచ్చిన సమస్య. కొత్త నిబంధన పెట్టి అప్పుడే 3 వారాలు అయింది, ఇంకా మనలోనే 15 మంది ఉన్నారు చూడలేని వాళ్ళు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొత్త నిబంధన గురించి ఏమైనా ప్రశ్న అడగడానికి మళ్ళీ నా వైపు చూస్తుంటారు ఇలా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా మీ గురించి? బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పనా వద్దా? చెప్పనా వద్దా? సాగర్ చెప్పు, సాగర్ ఏమనుకుంటున్నారు బయట వాళ్ళు? సూపర్. కాబట్టి ఫాస్ట్ చేయకుండా చెప్పు, యూట్యూబ్లోకి వెళ్తుంది మళ్ళీ అనవసరంగా. సో హాము సంతానం వెనక్కి వెళ్ళి వినీలా పట్టుకొని వచ్చింది ఆఖరికి. ఎస్, గుడ్. అంటే కనీసం ట్రై అన్నా చేసావు, ఓకేనా? 3 కొడుకుల్లో ఒక కొడుకు పేరు హాము. షేము, హాము, యాపెతు. హాము వంశావళిలో ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే, నెక్స్ట్ కిందకి వెళ్తే మీరు ఆ 10వ అధ్యాయం మీరు చదివితే, ఆదికాండం 10వ అధ్యాయం మీరు చదివితే, హాము కిందకి వెళ్ళిన తర్వాత మీకు కనబడేటువంటి వారు ఎవరు అని అంటే కనానీయులు కనబడతారు. అది స్థలము, సాగర్ చెప్పినట్లుగా అది స్థలము. అదే సమయంలో స్థలము ఎలాగొచ్చింది అని అంటే, ఈ కనానీ వంశావళి వెళ్ళి అక్కడ స్థావరం ఉన్న తర్వాత ఆ స్థలానికి కనానీయులు లేదా కనాను దేశము అని ప్రాంతం మనకి పేరు వచ్చింది. అంటే ముందు వ్యక్తులు వెళ్ళి అక్కడ జీవించిన తర్వాత వాళ్ళకి ఆ స్థలానికి కానాను అనేటువంటి పేరు వచ్చింది. ఓకే, ఇది అంటే ఇప్పుడు మనము రాహాబు ఎక్కడి నుంచి మనం కనెక్ట్ చేస్తున్నామని అంటే, నోవాహు వంశావళిలో ఉన్నటువంటి వంశావళి నుంచి వచ్చినటువంటి జీనియాలజీలో హాము సంతానం నుంచి వచ్చినటువంటి స్త్రీ. ఇంకా చెప్పాలి అని అంటే, ఆల్మోస్ట్ ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఈ దేశము అంతా కూడా బయట నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కానాన్ దేశానికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ అక్కడ డివైడ్ అయిపోయారు. అవన్నీ నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ నేను మీకు అన్ని పవర్ పాయింట్స్ తోటి కూడా నేను మీకు చూపించాను. నేను ఇప్పుడు మళ్ళీ నేను ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నాకు ఇక్కడ టైం సరిపోదు. కాబట్టి కానానైట్ ఉమెన్, ఈ కానానైట్ ఉమెన్కి, కనాను స్త్రీకి, స్త్రీ కానీ పురుషుడికి కానీ ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, దే ఆర్ ఐడోలేటర్స్, విగ్రహారాధికులు. ఓకే, ఇంకా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ తెగలో వాళ్ళ వంశంలో స్త్రీకి చాలా తక్కువ స్థానం ఉంటుంది. అంటే ఉమెన్కి, అంటే మామూలు, అంటే ప్రాస్టిట్యూట్ ఉమెన్ గురించి మాట్లాడట్లేదు, మామూలు స్త్రీకి కూడా చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే వాళ్ళు ఎలా చూస్తారు అంటే, స్త్రీ అనేటువంటిది ఓన్లీ కేవలం కొన్ని పనులకి మాత్రమే ఉపయోగపడేటువంటిది. ఆమెకి హక్కులు, సమానమైనటువంటి హక్కులు లేవు. ఓన్లీ కేవలము వంట పనికి, ఇంటి పనికి, వీటికి మాత్రమే ఉపయోగపడేటువంటిది అనేటువంటిది ఆ కాన్సెప్ట్ ఉన్నటువంటి వాడు. ఇక్కడ దేవుడు ఇప్పుడు ఇలాంటి స్త్రీని మన మధ్యలోకి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని రావడం మాత్రమే కాకుండా దగ్గరగా ఒక అధ్యాయాన్ని ఆమె కోసం కేటాయించినట్లుగా మనం చూస్తాం. అది 2వ అధ్యాయం. ఓకేనండి. దీంట్లో నుంచి 5 సత్యాలు, అంటే ఈ 2వ అధ్యాయంలో నుంచి 5 ట్రూత్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. నెంబర్ 1, ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ టాస్క్. ఆర్డినరీ ఉమెన్ అని పెట్టచ్చు యాక్చువల్గా, కానీ అంటే నేను మెన్ కూడా యాడ్ చేస్తాను. అంటే ఈ ఫస్ట్ పాయింట్లో 2 సెక్షన్స్ చూస్తాం. ఓకే, ఈ మొదటి పాయింట్లో 2 విధానాల్లో మనం చూస్తాం. అంటే 2 వ్యక్తులు, అంటే ఒకళ్ళేమో మెన్ చూస్తాము, రెండోదేమో ఉమెన్ చూస్తాం. ఆర్డినరీ మెన్ ఆర్ ఉమెన్ ఐఫన్ పెట్టి, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ టాస్క్. తెలుగులో సాధారణమైనటువంటి పురుషుడు లేదా స్త్రీ, అక్కడి నుంచి ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణమైనటువంటి పని కోసము దేవుడు ఎలా వాడుకున్నాడు వీళ్ళని అనేటువంటిది మొదటి మాట మనం చూస్తాం. చూడండి, కమాన్ నాతో పాటు 2వ అధ్యాయంలోకి రండి. నూను కుమారుడైనటువంటి యెహోషువ వేగుల వారైనటువంటి 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి,
హిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఏంటిది ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2వ అధ్యాయము బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మోజెస్ యొక్క లీడర్షిప్ క్లోజ్ అయిపోయింది. నా వైపు చూడండి. మోజెస్ యొక్క లీడర్షిప్ క్లోజ్ అయిపోయింది. మోజెస్ ప్రభునందు నిద్రించడం జరిగింది. దాని తర్వాత మోజెస్ ఏం చేశాడంటే జాషువాకి లీడర్షిప్ అప్పగించాడు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి కానాను వెళ్ళేటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. మోషే కాలమానం అయిపోయింది. దాని తర్వాత జాషువా కాలమానం వచ్చింది. ఇప్పుడు జాషువా ఎక్కడి వరకు వస్తుందంటే కానానికి చాలా కొంచెము కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. అంటే చాలా దగ్గరగా ఆయన ప్రయాణం చేసేసరికి దగ్గరకు వచ్చేస్తున్నాడు. వచ్చే టైం కల్లా ఈ జాషువాకి ఉన్నటువంటి లీడర్షిప్ స్కిల్స్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ దెబ్బలు తినేదానికంటే ముందు ఒక ఇద్దరిని పంపించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా చూసి పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళంతా అటాక్ చేయడానికి వెళ్ళేటువంటి ఆ స్ట్రాటజీ కలిగినటువంటి వాడు జాషువా. ఓకే, ఒకేసారి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అందరూ చంపబడిపోతారేమో ఒకవేళ అని వాళ్ళకి అసలు ఎలాగుంది, స్టేటస్ ఎలాగుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, వాళ్ళ యుద్ధాలు ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క ఆయుధాలు ఎలాగున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి థింగ్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా బాగా స్టడీ చేయించిన తర్వాత అప్పుడు వెళ్ళి అటాక్ చేసేటువంటి స్ట్రాటజీ కలిగిన వాడు జాషువా. సో అందుకని ఏం చేస్తున్నాడు అని అంటే ఒక ఇద్దరిని పంపిస్తున్నాడు. అక్కడ ఇద్దరు ఏమని రాస్తుంది చూడండి ఒకసారి ఇద్దరు గురించి. వేగులు వారైనటువంటి ఇద్దరు మనుషులను పిలిపించి. బైబిల్లో నా వైపు చూడండి. బైబిల్లో చాలా సార్లు పేర్లు రాసి పెట్టిన దాఖలు ఉన్నాయి. అలాగే పేర్లు రాయలేని దాఖలు కూడా ఉన్నాయి. అంటే పేర్లు రాయలేదు అంటే వాళ్ళు పనిచేస్తారు కానీ వాళ్ళకి పేరు ఉండదు. బైబిల్లో చాలా మంది మనం చూసాం. అంటే మనకు తెలుసు ఎంఐ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా రాయలేదు కానీ చాలా ఇంపార్టెంట్ ఈవెంటే అక్కడ జరిగినటువంటిది కానీ పేర్లు లేవు. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంటే కానీ వాళ్ళ పేర్లు రాయలేదు. ఏమని పెట్టాడు అని అంటే ఓన్లీ స్పైస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనేమో వేగుల వారు అని ఉంది ఇద్దరు. కానీ పని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పేర్లు రాసినా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ యాక్చువల్గా, కానీ పేర్లు రాయలేదు, స్పైస్ గానే ఉండిపోయారు వాళ్ళు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు అంటే మనం చేసే పని ప్రాముఖ్యమైనది కానీ మనకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు కాదు. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఇక్కడ ఆర్డినరీ మెన్ ఎక్స్ట్రాడినరీ టాస్క్ కి దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. మన లెక్క ఏంటంటే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి ఆ పని అప్పచెప్పాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్లాన్ ఏంటనంటే సాధారణమైనటువంటి వాళ్ళకి అసాధారణమైనటువంటి పనిని అప్పగించేటువంటి వాడు. మీరు 12 మంది శిష్యులు మీరు చూస్తే ఒకవేళ యేసు ప్రభువుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులు మీరు చూస్తే ఒకవేళ ఆ 12 మంది కూడా సాధారణమైన వారా అసాధారణమైన వారా? కేవలము సాధారణమైనటువంటి వారు, కేవలము సాధారణమైనటువంటి వారు, చాలా సామాన్యమైనటువంటి వాళ్ళు, చేపలు పట్టుకునేటువంటి వారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇల్లిటరేట్స్ అని కూడా చెప్పచ్చు. సాధారణమైనటువంటి వాళ్ళకి అసాధారణమైనటువంటి పని అప్పగిస్తా ఉన్నాడు. పేరు కూడా లేదు, బైబిల్లో పేరు కూడా రాయలేదు వాళ్ళ గురించి. చాలా మంది బైబిల్లో మనం చూస్తాము పేర్లు లేకుండా, కానీ వాళ్ళు చేసే పని చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. నేను శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత చాలా ఇంటీరియర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనిని నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి ఏ స్కోప్ కానీ ఏ పాపులారిటీ కానీ వాళ్ళ పేరు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి తప్ప ఇంకెవరికీ తెలియదు వాళ్ళ పేరు. కానీ చేసే పని మనకి సిటీలో పేరు మాత్రం ఊరంత ఉంటుంది కానీ చేసే పని చాలా చిన్న పని ఉంటుంది కదా. చాలా సార్లు నేను అనుకుంటాను ఇలాంటి పేరు ఏమీ రాయకుండా, పేరు తెలియకుండా చాలా మంది మిషనరీస్ ఆయా పరిచర్యలో వారు పరిచర్య చేస్తున్నారు. ఇంటీరియర్ ప్లేసెస్లో
దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నేమ్, ఎనీ ఫేమ్, ఎనీ క్వాలిఫికేషన్, ఏమీ లేవు. ఓన్లీ కేవలము ప్రభువును బట్టి ఆయన అప్పగించినటువంటి పనిని నమ్మకముగా చేసేటువంటి వాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? పేరు కావాలి అని అంటే పనికి ప్రతిఫలం రాదు. కొన్నిసార్లు పని చేద్దామనంటే పేరుతో పని లేదు, పనితోటే ప్రాముఖ్యమైనది. రెండు ఏది కావాలో మనం చూసుకోవాలి ఒకసారి. ఆర్డినరీ మెన్, ఎక్స్ట్రాడినరీ టాస్క్. రెండు విషయాలు అని చెప్పాను కదా ఈ పాయింట్లో. రెండో విషయం ఏంటంటే రాహాబు. రెండవ ఒకటేమో ఇద్దరు పేర్లు రాయకుండా రాయించాడు, ఒక టాస్క్ ఇస్తున్నాడు వాళ్ళిద్దరికి. ఇంకోటేమో పేరు రాయించాడు, కానీ పేరు రాయించిన వెంటనే ఇంకోటి పెట్టేశాడు వెనకాల. పేరు ఒకటే ఉంటే బాగుండేది, పేరు వెనకాల ఇంకోటి పెట్టేశాడు, డిజిగ్నేషన్ కూడా పెట్టేశాడు. ఏంటో డిజిగ్నేషన్ అంటే షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరు? వారు వెళ్ళి రాహాబ్ అని ఒక వేశ్యంట చేరి అక్కడ దిగగా, ఏ ఉమెన్, మొదటిది ఈమె ఎవరు? స్త్రీ. ఇందా చెప్పిన ప్రకారంగా ఆ టైంలో దెర్ ఈజ్ నో హానర్, గుర్తింపు లేదు, గౌరవం లేనటువంటి ఒక స్త్రీ. దాని తర్వాత కాననైట్స్, విగ్రహారాధికురాలు. దాని తర్వాత అన్యురాలు. దాని తర్వాత మూడోది ఏంటంటే వ్యభిచారము చేసి తన పోషకాన్ని జరిగించుకునేటువంటి స్త్రీ. ఆర్డినరీనా ఎక్స్ట్రాడినరీయా? ఏమి ఇప్పటి వరకు? ఆర్డినరీ, చాలా సాధారణమైనటువంటిది. దేవుడు ఈ ఆర్డినరీ పీపుల్లో నుంచి ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ని చూడగలిగేటువంటి వాడు. గట్టిగా చెప్పండి, పొటెన్షియల్ అంటే? పొటెన్షియల్ అంటే ఇంగ్లీష్, తెలుగులో పొటెన్షియల్. రవి హెల్ప్ చేయి. సామర్థ్యము. పొటెన్షియల్ అంటే ఏంటంటే సామర్థ్యం. అంటే సాధారణమైనటువంటి విషయాలలో నుంచి, సాధారణమైనటువంటి వ్యక్తులలో నుంచి సామర్థ్యాన్ని వెలికి తీసేటువంటి వాడు. ఇలాంటి స్త్రీని మనము, అంటే మూడు చెప్పాను నేను మీకు. ఒక స్త్రీ అని చెప్పాను, కెననైట్ అని చెప్పాను, ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. ఇలాంటి స్త్రీని మనము అసలు కేర్ చేయము, మన లిస్ట్లో కూడా రాదు, పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు ఆమెను పిక్చర్లోకి తీసుకొని వస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ అండి, వాట్ ఎ వండర్ఫుల్. మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవుడు మనలో ఉన్నటువంటి పొటెన్షియల్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీ సామర్థ్యము కాదు. నువ్వు అవైలబుల్గా ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు, అంతేగాని నీ కెపాసిటీ ఎంత అని అడగడు దేవుడు. కొన్నిసార్లు, చాలాసార్లు మనం ఏంటంటే మన కెపాసిటీస్ని మనం చూసుకుంటూ ఉంటాం. ఈ పని అప్పగించాలి అంటే ఓకే, ఈ పని ఎస్, ఈ అక్క, ఈ చెల్లి లేకపోతే తమ్ముడు ఏం చేయగలరు, ఎస్. ఎందుకనంటే హీఈస్ క్వాలిఫైడ్, హీఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్, హీఈస్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ టు డూ దట్ వర్క్. చూడండి దేవుడు ఎలాగా చేయగలిగిన వాడు. అర్థమందా? ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నా వైపు చూడండి. గాడ్ డజంట్ వాంట్ యువర్ పాస్ట్. నీ యొక్క గతం అవసరం లేదు ఆయనకి, నీ ప్రస్తుతం చాలు. గతము చీకటి కోణం అయి ఉండొచ్చు ఒకవేళ, నీ బ్రతుకు చీకటి బ్రతుకు అయి ఉండొచ్చు ఒకవేళ, కానీ దేవుడు నీ ప్రస్తుతం అడుగుతున్నాడు తప్ప గతాన్నిలో నుంచి నిన్ను చూడట్లేదు. చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ. ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ నుంచి ఎక్స్ట్రాడినరీ టాస్క్ని ఇస్తున్నాడు దేవుడు. దాని తర్వాత క్రిటికల్ రోల్ ప్లే చేసేటువంటి సామర్థ్యాన్ని ఈమెకి ఇస్తున్నాడు. క్రిటికల్ రోల్, మామూలు రోల్ కాదు. అది వెళ్ళి నేను ఇంకా మళ్ళీ చూపిస్తాను. జాన్ మెకాదర్ ఒక బుక్ రాశాడు, మీకు దొరికితే ఇంగ్లీష్లో ఉంటుంది, నా దగ్గర ఉంది. ఒకవేళ మీరు కావాలంటే చదువుతారంటే నా దగ్గర అడగండి. 12 ఆర్డినరీ మెన్. టైటిల్ పేరే 12 ఆర్డినరీ మెన్, అంతే. టైటిల్ పేరే 12 ఆర్డినరీ మెన్. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ని దేవుడు వాళ్ళ చేత ఎలా చేయించాడు అనేటువంటిది బుక్. 12 మంది గురించి మెకాదరు ఆయన ఒక బుక్ రాసినప్పుడు దాంట్లో 12 ఆర్డినరీ
పీపుల్ లేదా 12 ఆర్డినరీ మెన్ అని ఒక బుక్ ఉంది, మీరు చదవాలనుకుంటే చాలా వండర్ఫుల్ బుక్ అది. చాలా విషయాలు దాంట్లో ఆయన రాసుకుంటూ వస్తాడు. కిందకి నేను వెళ్తున్నాను. ఇది మొదటి భాగం. ఏంటిది మొదటి టైటిల్? ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ బట్ ఎక్స్ట్రాడినరీ టాస్క్ ఇచ్చాడు. ఓకే, సెకండ్ది ఆర్డినరీ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ ప్రైజ్. సాధారణమైనటువంటి స్త్రీ కానీ అసాధారణమైనటువంటి స్థుతి. 8వ వచనం దగ్గర నుంచి మీకు ఇంకా నేను ఆ స్టోరీ మీకు తెలుసు కదా. వీళ్ళని పంపిస్తాడు, దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ రాహాబు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళి అక్కడ దాక్కుంటారు. ఆమె దాస్తుంది వీళ్ళని ఇద్దరిని. దాచిపెట్టిన తర్వాత రాజుకి తెలిసిపోతుంది, వచ్చారు ఎవరో, సమ్వన్ కేమ్, ఆ స్పైస్ వచ్చారు అనేటువంటి విషయం తెలిసిపోయిన తర్వాత రాజు సైనికులను పంపిస్తాడు వీళ్ళ ఇంటికి. పంపించిన తర్వాత ఏం చేస్తారంటే లేరు, వచ్చారు, రావడమైతే వచ్చారు, దాని తర్వాత వెళ్ళిపోయారు, ఎలా వచ్చారో నాకు తెలియదు, ఎలా వెళ్ళిపోయారో నాకు తెలియదు అని అంటది. కానీ దానిలోపే ఆ పైన జమ్ము దాంట్లో నుంచి ఆమె వాళ్ళని దాచిపెడుతుంది. ద ఫెయిత్ యాక్ట్, ఈ ఒక్క యాక్ట్ ఏం చేసిందో తెలుసా? ఆమెని రక్షణలోకి నడిపించినట్టుగా కొత్త నిబంధన మనకి చూస్తాం. ఇప్పుడు ఏం చెప్తుందని అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు? వీళ్ళు వస్తారు, రాజు సైనికులు వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని కిందకి దింపి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటది. ఆ మాటలే సెకండ్ పాయింట్ నాది. ఏంటనంటే ఆర్డినరీ ఉమెన్ బట్ ఎక్స్ట్రాడినరీ ప్రైజ్. సామాన్యమైనటువంటి స్త్రీయే కానీ అసాధారణమైనటువంటి స్థుతిని అందిస్తున్నట్లుగా మనం చూస్తాము. 8వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 8వ వచనం. ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. ఏమంటుంది? రాహాబు వెళ్ళి పైకి వెళ్ళి వాళ్ళు ఇంక పడుకుంటారు, ఇంకా నైట్ అక్కడ పడుకుంటూ పోతారు కదా. వెళ్ళిపోయే ముందు, పడుకోక ముందు జరుగుతున్న సిచ్యువేషన్. 8వ వచనం 9వ వచనం చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు నీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులు అందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోచేసినో యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సింహోనుకును ఓగునకును మీరు ఏమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి నందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఇది ఆమె ఆరాధన చేస్తున్నది, లేదంటే ఆమె వారి దగ్గర ఈ దేవుడిని గొప్పతనము చూపిస్తా ఉంది. ఎలా తెలుసుంటుంది ఈమెకి ఈ దేవుడి యొక్క గొప్పతనము? ఏమో మనకు లేదు, ఇక్కడ ఏమి లేఖనాలు ఏమి లేవు, ఎలా తెలిసిందో. కానీ మాకు తెలిసింది అని ఎందుకు తెలిసి ఉండొచ్చు అని అంటే, శత్రు దేశాలకి కంపల్సరీగా పెద్ద దేశము ఎప్పటికీ గుర్తే ఉంటది. అందులోకి పెద్ద దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రజలు చిన్నవాళ్ళు అయినప్పటికీ ఒకవేళ దేవుడు పెద్ద దేవుడు కాబట్టి వాళ్ళని చూసినప్పుడు ఏమేమంటుందో తెలుసా? మాకు గుండె కరిగిపోయింది, ఆవిరైపోయింది, స్క్వీజ్ అయిపోయాము అని అంటుంది. వాట్ అన్ ఎగ్జాంపుల్ అండి, వాట్ అన్ ఎగ్జాంపుల్. ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు, ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఏమని పొగుడుతుంది అని అంటే ప్రభుని ఇలా పొగుడుతుంది. అంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను తలపోసుకుంటూ వారి దగ్గరే ఆయన్ని పొగుడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక నేనేం పెట్టుకున్నానంటే, షీ నోస్ ద ట్రూత్ అండ్ షీ కన్ఫెసెస్ ద ట్రూత్. ఆమె తెలుసు సత్యమేంటో. అందుకనే ఆమె ఏమంటుందనంటే, ఈ దేవుడు ఎంత గొప్పవాడు అనంటే ఏ ప్రజల్ని కూడా మీ ఎదుట నిలబెట్టకుండా చేయగలిగిన వాడు ఈ దేవుడు. ప్లస్ ఇంకోటి ఏమంటుందో తెలుసా? ఈ దేశమును మీ దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. ఏమంటుందో తెలుసా?
నీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని దేవుడే. అబ్బా, ఈ ఒక్క పాయింటే నేను 1 hour మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా. అంటే 5 sections చేద్దాం అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ మనసు అనిపించలేదు మార్నింగ్. మళ్ళీ నేను క్విక్గా మూవ్ చేసేస్తున్నాను. హౌ షీ ఈజ్ వర్షిపింగ్, హౌ షీ ఈజ్ ఏబుల్ టు వర్షిప్ ఎ లివింగ్ గాడ్ బై ద యాక్ట్స్. అంటే ఆమె చూసినటువంటిది, ఆమె విన్నటువంటి కార్యాలను చూసి విన్న తర్వాత ఆమె ఏం చేస్తుందనంటే ఆ దేవుని ప్రజల ఎదుటే ఆ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తుంది. చూసారా, ఇది నీ దేశము మీకు ఇచ్చేస్తాడు, మాకు భయం కలుగుతుంది, ఆ ప్రజలు మీకు తెలుసు. ఇంకేం చెప్తుందో తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేసి ఆరిపోయిన నేలగా చేసాడో ఆ గొప్ప దేవుడు అని అంటుంది. ఇంకేమంటుందో తెలుసా? యోర్దాను నది గురించి మాట్లాడుతుంది, రాజుల గురించి మాట్లాడుతుంది. ఆ రాజుల్ని ఎలా చెరపట్టి మీరు ఏం చేశారో మాకు తెలిసినప్పుడు మాకు భయం కలిగింది అని చెప్తుంది. ఇంకేం చేశాడు చెప్తుందో తెలుసా? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఆకాశమును భూమిని అందులో ఉన్నటువంటి సమస్తమును చేసినటువంటి వాడు మీ దేవుడు అని అంటుంది. వాట్ ఎ ప్రైజ్! హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేసావా నీవు? హృదయపూర్వకంగా దేవుడు నీ పట్ల చేసిన కార్యానికి కృతజ్ఞులమై జీవించగలుగుతున్నామా మనము? ఆమె ఏమి ఎక్స్పీరియన్స్ చేయకుండానే కేవలము విన్న వాటిని పట్టుకొని, చూసిన వాటిని పట్టుకొని ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే, నీవు నేను యాక్చువల్గా చెప్పాలేనంటే ఆ క్రియలకి మనము వాస్తవానికి మనమే సాక్షులము. మన జీవితమే ఒక సాక్ష్యము. కాదంటారా? ఏం చేశాడంటే మనము ఏం చేశాడో తెలియదా మనకి? చూడండి ఎంత వండర్ఫుల్గా, ఆకాశమునకును భూమికిని ఆయన దేవుడు. వాట్ ఏ ఫెయిత్ అండి! వాట్ ఏ అంటే ఎక్స్ట్రాడినరీ వర్షిప్ చేస్తుంది అని అంటే, నేను ఎందుకు ఎక్స్ట్రాడినరీ అన్నా తెలుసా? నీవు నేను చేస్తే అది ఆరాధన అంటాము, ఆమె చేస్తే అది ఎక్స్ట్రాడినరీ అని అంటాము. చూసారా, షీ నోస్ ద ట్రూత్. ఆ ట్రూత్ ఏం చేసింది అంటే ఆమె రక్షణకి కారణము అయ్యింది. ఇది రెండో విషయము. ఇంకా చాలాసేపు నేను మాట్లాడచ్చు, అక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. మీరు దాన్ని ఎలా తీసుకుంటారో, ప్రభువుని మీరు ఎలాగ ఆరాధన చేస్తారో, ప్రభుకి ఎలా కృతజ్ఞులై జీవిస్తారో అనేటువంటిది మీ మీదకి నేను వదిలిపెట్టేస్తున్నాను. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆర్డినరీ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్. 12 నుంచి 13 వరకు. సాధారణమైనటువంటి స్త్రీ అసాధారణమైనటువంటి విన్నపము, రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి చేస్తుంది 12 నుంచి? చూడండి, ఇప్పుడు అక్కడ నేనే చదువుతున్నాను. 12లో ఏముందో తెలుసా? నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఏంటండి? ఏంటి? ప్రమాణం చేయట్లేదు, చేయమని అడుగుతుంది. ఆమెకి సమయం లేదు, ఇంకా వెళ్ళిపోతారు వీళ్ళు, ఇంకా నో టైం. ఎందుకంటే ఇంకోటి ఏంటి చెప్పండి, ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను, తన ప్రాణాన్ని రిస్క్ ఫ్యాక్టర్లో పెట్టుకుని పనిచేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ దొరకక మళ్ళీ వెనక్కి వచ్చారంటే మాత్రం దొరికిపోతారు వీళ్ళు. ఒకటి. ఇంకోటి ఏంటి తెలుసా? ఒకవేళ వాళ్ళు అక్కడ దొరకకపోయినా, ఒకవేళ ఈమె పట్ల కానీ రాజుకి అనుమానం వచ్చినా, ఏదొచ్చినా క్లారిటీ కోసము బ్యాక్ వచ్చినా సరే, ఒకవేళ తన లైఫ్ని రిస్క్ ఫ్యాక్టర్లో పెట్టుకొని పనిచేస్తా ఉంది. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్లో ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ రాజుని గొప్ప చేయకుండా ఆ రాజుని గొప్ప చేస్తుంది. ఇది ఇంకా రిస్క్ ఫ్యాక్టర్. ఇది అదే ఉందా మీకు? రిస్క్ జోన్లో ఎలాగుందో చూడండి. ఏ రాజును స్తుతించాలి? యాక్చువల్గా ఈ రాజుని, ఎరుక రాజుని. అదే అక్కడ మనం అదే కదా, ఎరుక వచ్చినాడు.
ఆ రాజుని స్తుతించాలి, ఆ రాజుని గొప్ప చేయాలి. ఎందుకంటే వాళ్ళు 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 కోరుకునేది అదే. కానీ ఈమె ఏం చేస్తుందనంటే ఈ రాజుని పక్కన పెట్టింది, ఆ రాజుని స్తుతిస్తుంది. ఒకటి అంటే రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్ళింది. రెండోది ఏంటంటే వేరే శత్రు దేశం వాళ్ళని ఇంట్లో పెట్టుకొని లేదని చెప్పి అబద్ధం ఆడింది. ఇది కూడా రిస్క్ ఫ్యాక్టరే. మూడోది ఏంటంటే ఆమె ఇప్పుడు ఏమడుగుతుందంటే, అయ్యా నేను ఇలా చేశాను కదా, నాకేమైనా నువ్వు సాయం చేస్తావా అని అడుగుతుంది. నేనేం పెట్టుకున్నాను తెలుసా? నేనేం పెట్టుకున్నాను తెలుసా? నా స్టడీలో నేను సేఫ్, నాకు పర్వాలేదు, ఇంక మిగిలిన వాళ్ళు ఎలా పోయినా నాకు పర్వాలేదు. అలాగే ఉందా? అర్థమలేదమ్మా వినేలా నీకు? అర్థమైందా? అంటే అంటే ఇలాంటి టైటిల్ కూడా పెట్టుకుంటారా అని డౌట్ వచ్చిందా? అంటే చాలా సార్లు ఏమనుకుంటామంటే మనము, నేను సేఫ్, అమ్మయ్యా నా పని అయిపోయింది, ఇంకా నేను సేఫ్, నా మదర్ ఎలాగైపోతే నాకెందుకు, నా ఫాదర్ ఎలాగపోతే నాకెందుకు, నా బ్రదర్స్ ఎలాగపోతే నాకెందుకు, నా ఫ్యామిలీ ఎలా పోతే నాకెందుకు. అలాంటి మనిషి కాదు ఈ మనిషి. చేసే వృత్తి వ్యాపారము వేరే అయ్యి ఉండొచ్చు, కానీ హార్ట్ మాత్రము చాలా క్లీన్ గా ఉందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చేసే పని వేరే పని అయి ఉండొచ్చు, కానీ ఆమె ప్యాషన్, ఆమె డిజైర్, ఆమెకున్నటువంటి తృష్ణ, ఆమెకున్నటువంటి ఆశ ఏంటంటే, అరే వీళ్ళు ఎలాగైనా సరే వస్తారు. ఎవరు ఎవరు ఇశ్రాయేలు ప్రజలు వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కంపల్సరీగా చంపేస్తారు, అసలు స్పేర్ చేయరు. ఎందుకంటే ఈ దేవుడు అలాంటి వాడు, అంత గొప్ప దేవుడికి వీళ్ళు ప్రజలై ఉన్నారు కాబట్టి వీళ్ళు కంపల్సరీ వస్తారు, చంపేస్తారు. చంపేస్తే నా కుటుంబము చావడానికి నాకు అంత ఇష్టం లేదు, నా కుటుంబం అలా చచ్చిపోవడానికి నాకు ఇష్టం లేదు. ఓ వాట్ ఐమ్ ఉమెన్ అండి, ఆర్డినరీ ఉమెన్, బట్ ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది తెలుసా? ఇప్పుడు సాధారణంగా నేను సేఫ్ అయిపోతాను, నా గురించి మీరు ఆలోచన చేయండి అని అనాలి కదా. అంతేనా? అంతే కదా? అంతే ఏమో, అంతే కదా. నేను మీకు కొంచెం సాయం చేశాను కదా, నాకు కొంచెం మీరు ఏమన్నా నాకు సాయం చేయండి. వాట్ ఏ ఉమెన్ అండి. నాకు చాలా ఫేవరెట్ అనిపించిన పాయింట్ ఇక్కడే నేను స్టడీ చేస్తున్నప్పుడు. అంటే తన గురించి ఆలోచన చేసుకోవట్లేదు, కానీ తన కుటుంబం గురించి ఆలోచన చేస్తుంది. నగర సుమ, నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారా? ఒకవేళ వారి గురించిన బాధ్యత నీకుందా? వారి గురించిన భారం నీకుందా? నా ప్రియమైనటువంటి సంగమా, నువ్వు పరలోకానికి వెళ్ళి వాళ్ళ నరకంలో ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. నీకు బాగా కావాల్సిన వారు, నీకు బాగా దగ్గరైన వారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే తర్వాత ఎంత పెయిన్ అనిపిస్తుందో తెలుసా? ట్రైన్ ఎక్కిన తర్వాత అమ్మమ్మ లోపల కూర్చుంది, మనవరాలు బయట ఉంది. కూతురు బయట ఉంది, మనవరాలు బయట ఉంది, అమ్మమ్మ లోపల ఉంది. చాలాసేపు మాట్లాడుకున్నారు. నేను కూర్చొని చూస్తున్నాను అలాగా. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈమె దిగింది, వాళ్ళు పైకి వచ్చారు, మళ్ళీ వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు, ఈమె కిందకి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది ఆమె. ఇంతకీ ఎవరు ట్రావెల్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు కొంచెంసేపు వరకు, ఫస్ట్ కొంచెం సేపు. దాని తర్వాత టైం దగ్గర అయిపోతుంది. అప్పుడు ఏం చేసిందంటే ఆమె అమ్మమ్మ ఏమో లోపలికి వచ్చింది, కూతురు మనవరాలు ఏమో కిందకి వెళ్ళిపోయారు. అంటే ఈ మొక్కరితే ట్రావెల్ చేస్తుందన్నమాట అని అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత ఆమె సీటు కాదు అది, ఈమె ఇటువైపు సీటు, మధ్యలో ఉన్నటువంటి సీటు, కానీ అటువైపు ఆయన్ని రిక్వెస్ట్ చేసి కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటాను బాబు అని అడిగింది. అంటే ఆయన అన్నాడు కూర్చోమ్మా అని చెప్పి ఇటువైపు జరిగాడు. అంటే విండోకి 2 సీట్లు ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్స్. కూర్చుంది. కూర్చున్న తర్వాత చేయి పట్టుకుంది, కూతురుది మనవరాలది చేతి పట్టుకుంది, ఆళ్ళు పట్టుకున్నారు. చాలాసేపు మళ్ళీ మాట్లాడుకున్నారు. ఏమో వీళ్ళ గురించినేమో ట్రైన్ వెళ్ళవలసిన దానికంటే ఇంకొక 10 minutes లేట్గా స్టార్ట్ అవుతుంది. చాలాసేపు మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకున్నారు. ఆమె మనవరాల్ని తల మీద వేసి నుమురుతుంది, ఇలాగా బాగా చదువుకో, బాగా ఉండు అని చెప్తుంది మనవరాల్ని.
అలాగే అమ్మమ్మ అంటుంది ఆమె అటేపు నుంచి. ఆ తర్వాత టైం దగ్గర అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ పిక్చర్ నేను చూడవలసి వస్తుందని నాకు ముందే అర్థమైపోయింది. ఎందుకంటే సీన్ చాలా సీరియస్గా ఉంది సీన్. నేను ఇప్పుడు ఎలాంటి సీన్ చూడాలో చూస్తా, నేను ముందే డిసైడ్ అయిపోయాను. నేను ఆల్రెడీ విజిల్ వేసాడు, టక 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 అని గుండెల్లో రైలు పరిగెడుతుంది. అసలైన రైలు పరిగెట్టలేదు కానీ వాళ్ళ ముగ్గురు గుండెల్లో రైలు పరిగెడుతుంది. చెయ్య పట్టుకున్నది, ట్రైన్ వెళ్ళిపోతుంది. స్లోగా 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 వస్తుంది. మనవరాలు కొంచెం సేపు అయిన తర్వాత వదిలిపెట్టేసింది. కూతురు మాత్రం ఇంకా కొంచెం సేపు నడిచింది ట్రైన్తో పాటు. ఆగిపోమ్మా ఆగిపో అంటుంది, ఈవిడ వదలట్లేదు ఆవిడ్ని. తల్లి ఏమంటుంది కూతుర్ని, ట్రైన్ స్పీడ్ వెళ్తుంది, ఆగిపో ఆగిపో అంటుంది కానీ ఈ వదలట్లేదు ఆమెని. ఆమె కూడా సరే సరే అంటుంది కానీ వదలట్లేదు. ఇద్దరు పట్టుకున్నారు, ఇలా ఇక్కడి నుంచి పట్టుకుని ఇలా వచ్చారు, ఇక్కడికి వచ్చారు. ఆమె అటేపు ఏడుస్తుంది, ఏమేమి ఇటేపు ఏడుస్తుంది. నన్ను కదిలించినటువంటి సంఘటన చాలాసార్లు చూస్తాను నేను. సిచ్యువేషన్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ కాబట్టి చాలాసార్లు చూస్తాను, కానీ ఈ సన్నివేశము మొన్న శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సన్నివేశము ఫలక్నామాలో నన్ను బాగా కలిసి వేసింది. నాకు వెంటనే ఒకటే గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? ఏం గుర్తొచ్చుంటుంది నాకు? నేను మీ పాస్టర్ గారిని కదా, మీరు నాకు గొర్రెలు, నేను కాపర్ని. ఏం గుర్తొచ్చుంటుంది నాకు? వదిలిపెట్టి వచ్చాడు. ఇంకా ఎస్, కొంతవరకు. ఇంకా రేపొద్దున ఇదే సిచ్యువేషన్లో మనం చెయ్యి విడిచిపెట్టేస్తామేమో ఒకవేళ. వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఏడుస్తున్నారు అటేపు, కానీ నేను వాళ్ళని నాతో పాటు ఉంచుకోలేనటువంటి పరిస్థితి. చెయ్య ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి పట్టుకొని నడుస్తుంది, కానీ ట్రైన్ స్పీడ్ అవుతుంటుంటే ఆమె వదిలిపెట్టేసింది. ఎప్పటికీ ఇంక వదిలిపెట్టేసింది. అంటే ఇదైతే మళ్ళీ కలుసుకోవచ్చేమో, కానీ అక్కడైతే ఇంకా కలుసుకునే అవకాశము జగర్సమ. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం చూసినప్పుడు మనము మోటివేట్ చేయబడాలి, ప్రభావితం చేయబడాలి, సువార్త యొక్క ప్రాముఖ్యత తెలియాలి, వారి యొక్క రక్షణ గురించినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ గురించిన ప్రయాసపడాలి, రాకులాడాలి వాళ్ళ కోసం. దాని తర్వాత లోపలికి వచ్చి అయిపోయింది కదా, సీట్ నుంచి వచ్చింది, కూర్చోబెట్టాను. నేను మాట్లాడుతున్నాను, అమ్మా ఏంటి అని అంటే, నేను బరంపూర్లో ఉంటాను, నేను వేరే పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఆమె స్టోరీ చెప్తుంది. రెండో భార్య నేను. దాని తర్వాత ఆ స్టోరీ అంతా చెప్తుంది. పిల్లల్ని ఉండలేని పరిస్థితి, అలాగా మొత్తం అంతా చెప్తుంది. వేరే చూస్తే కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేసింది. వాళ్ళ కూతురు లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, తెలుగు వచ్చేవాడికి. దాని తర్వాత వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత చెప్పాను, నేను పాస్తుందమ్మా, నేను ఇలాంటి సిచ్యువేషన్స్ రేపు పరలోకంలో జరగబోతే నాకు చాలా భయంగా ఉంది, మీరు కూడా ప్రభువుని తెలుసుకోవాలని అన్నాను. అప్పుడప్పుడు వెళ్తానండి చర్చికి అని అంటుంది. చాలాసేపు మాట్లాడాను. ఇది వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సంఘటన. నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసా? రేపొద్దున ఇదే సిచ్యువేషన్లో మీ చెయ్యి దాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తే ఒకవేళ ఏమేమి అడుగుతుందో తెలుసా? మళ్ళీ చదవండి. ఇప్పుడు 11. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టోరీ చెప్పాను కదా, ఇప్పుడు చదవండి ఒకసారి. 11 12 నేను ఎవరన్నా చదవండి గట్టిగా, మైక్లో చదువుతారా? నాగేశ్వర చదువు. 12. నేను మీకు ఉపకారం చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి. చూడండి ఎక్కడ నాకు నిజమైన. ఒక నిమిషం. ఎవరికంట? నా తండ్రి ఇంటికి ఉపకారం చేస్తావా? ఇంకా నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా. ఒక్క నిమిషం. వారికి కలిగిన అంటే మీరు సరిగా అంటే నువ్వు బాగా చదువుతున్నావులే నాగేశ్వరరావు. నా అక్క, నా అన్న, నా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న కాకుండా మా చెల్లికి, మా అక్కకి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి పుట్టిన పిల్లలు కూడా. అబ్బా, ఏముందండి ఈవిడికి ఆశ. చదువు.
వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా రక్షించినట్లుగా దయచేసి దయచేసి యెహోవా యెహోవా తోడు తోడని ప్రమాణం చేయము. ప్రమాణము చేయడని చెప్పను. రాహబు వేశ్య అని అనగానే మనకు ఒకలాంటి చిన్న చూపు, కానీ మైండ్ చూడండి ఎలాగుందో, హార్ట్ చూడండి ఎలాగుందో, ప్రయాస చూడండి ఎలాగుందో, ఆమె రిక్వెస్ట్ చూడండి ఎలాగుందో, ఆమెకున్నటువంటి తపన చూడండి ఎలాగుందో. అదవుందండి మీకు ఈ మార్నింగ్ అర్థం అవ్వాలి. మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోతే, ఒకవేళ ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్ ఇస్తుంది ఆయనకి, వాళ్ళకి కరేజ్ ఇస్తుంది, ప్యాషన్ ఇస్తుంది. ఇక్కడ నా సొంత ప్రజలు చచ్చిపోతారేమో, మీరు వస్తే దయచేసి వాళ్ళని బ్రతకనిస్తావా, చంపొద్దు మా వాళ్ళని అని అంటుంది. ఇది మూడోది. నేను అప్లికేషన్లోకి వెళ్ళాను ఆల్రెడీ. మీ ఫ్యామిలీస్ గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి, మీకు కావాల్సిన వాళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. దేవుడు నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు ప్రయాసపడాలి వాళ్ళ కోసం. వాళ్ళు ఒకసారి చేయి దాటిపోయిందంటే నువ్వేం చేయలేవు. 4వ పాయింట్, 10 minutes ఉంది నాకు ఇంకా. 4వ పాయింట్, ఆర్డినరీ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. సాధారణమైనటువంటి స్త్రీ, అసాధారణమైనటువంటి విశ్వాసం. 14 నుంచి 21 వరకు ఒకసారి చదువుతున్నాను నేను, చూడండి. ఆమెకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో 14 వచ్చిన దగ్గర నుంచి నేను చదువుతున్నాను. చదువుతావా? చదువు. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీదగా నివసించుచున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఎక్కడ వరకు? ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి. 18 వచ్చిన చదివేసే, మనకి టైం కన్జ్యూమ్ అవుతుంది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీ ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి నందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. దూరములో నుండి వెలుపలికి వచ్చింది. అబ్బా, వాట్ ఏ ఫెయిత్ అండి. ఆమె ఏమడిగింది ఇందాక ఏమడిగింది? నా వాళ్ళని చంపొద్దు అన్నది. చంపకుండా ఇంకొకటి ఏమన్నదంటే ప్రమాణం చేయమన్నది. యెహోవా పేరట ప్రమాణం చేయమన్నది. ఓకేనా? ఇది ఆమె అడిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమాణం చేయట్లేదు. ఓకేనా? యెహోవా పేరట ప్రమాణం చేయకుండా ఏమంటున్నారంటే, నువ్వు ఏ కిటికీలోంచి అయితే మమ్మల్ని దింపి మమ్మల్ని తప్పించావో ఆ కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టు. రెడ్ స్కార్లెట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దారం అని తెలుగులో తర్జుమా చేశారు, కానీ ఎర్రటి చీర కానీ ఎర్రటి క్లాత్ కానీ, స్కార్లెట్ అంటే ఎర్రటి బాగా కనబడేటువంటి గట్టి క్లాత్ని నువ్వు కట్టి నువ్వెవరెవరినైతే అనుకున్నావో వాళ్ళందరినీ మీ ఇంట్లోకి తీసుకొచ్చేసావు. ఇది అందుకని నేను ఏమన్నానంటే ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అంటే ఏంటంటే, ఆమెమో ఒకటి అడిగింది, వాళ్ళేమో అది చెప్పకుండా ఏం చెప్తున్నారంటే ఈమెనే మళ్ళీ టెస్టింగ్ లో పెడుతున్నారన్నమాట. అంటే ఈమె నమ్మేటట్టుగా చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏమని చెప్పారు అంటే, నువ్వు ఈ కిటికీకి ఎర్రండి దారము కట్టు, ఈ ఇంటిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాము. చంపడం అయితే కన్ఫర్మ్, మేము యెహోవా మాకు ఇస్తాడు, నో డౌట్ ఇన్ ఇట్. మేము వస్తాము, దాంట్లో కూడా మాకేం అనుమానం లేదు. వచ్చామనంటే ఒక్కడిన కూడా మిగిల్చము, అందరినీ చంపేస్తాము. కానీ నువ్వు మాకు సహాయం చేశావు కాబట్టి నీ కుటుంబాన్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టే. ఒకవేళ ఈ కుటుంబం బయటగానే ఉంటే, అంటే ఈ ఇంటి బయటగానే ఉంటే, వాళ్ళు చచ్చిపోతే మాత్రము మాకు పూచి లేదు. రక్షణ గృహము అని మనం అనొచ్చు దీన్ని. ఎరుపు అంటే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ నేను రైట్ రాంగ్ అని నేనేం క్లెయిమ్ చేయట్లేదు, కానీ రెడ్ బ్లడ్ తోటి సమానము,
యేసుక్రీస్తు యొక్క మరణంతో సమానము. ఇవన్నీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. మనం సిగ్నిఫికెంట్గా నీ ఫ్యామిలీ, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఉంచుకుంటే ఆ టైం వచ్చినప్పుడు నేను నీ కుటుంబాన్ని మేము విడిచిపెట్టి చంపకుండా వెళ్ళిపోతాము. ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అండి. షీ బిలీవ్డ్, సింప్లీ షీ బిలీవ్డ్. అంటే నమ్మిందంటే ఆమె ఇంకేమి ఎదురు మాట్లాడట్లేదు. నేను ప్రమాణం చేయమన్నాను కదా మిమ్మల్ని, నాకు అంత నమ్మకం కుదరట్లేదు మీ మాట మీద. ఏమో ఒకవేళ మీరు వస్తారో ఫైటింగ్ ఆడేటప్పుడు, ఎవరైనా వస్తే, మీకు అంత ఉందా నా పాయింట్? అంటే మీరు వస్తారో లేకపోతే ఎవరు వస్తారో మాకు తెలియదు కదా. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఒకవేళ మమ్మల్ని చంపేస్తారేమో అని అనుమానాన్ని వ్యక్తము చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఆమె దాని యందు నమ్మిక, దాని యందంటే గాడ్ మీద కాదు నమ్మకం ఉంచను, దేవుని మీద నమ్మకం ఉంచటము. షీ కెప్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఏ దేవుడి ఎదుట ప్రమాణం చేశారో, ఏ దేవుని యందు వీళ్ళు నిలబడ్డారో, ఏ దేవుడు ఆకాశమును భూమిని చేశాడో ఆ దేవుని నమ్మినటువంటి వారు మాట అంటే మాటే. కానీ అంటే ఒక సిగ్నల్ కోసం మాత్రమే రెడ్ స్కార్లెట్ మాత్రము పెట్టమన్నారు, నేను పెడతాను. అబ్బా, వాట్ ఏ ఉమెన్ అండి, వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, నేను చెప్పాను కదా 3-4 రెఫరెన్స్లు బయటికి వెళ్తామని చెప్పాను కదా. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6:25 చదువుతారా? ఎవరన్నా మైక్లో చదవండి. 6:25. 6:25 యెషయా గ్రంథం 6:25. రహాబను వేశ్య ఎరుకోను వేగుచుచ్చుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేది కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఆ కాలమున 25 చదివాను. రాహాబును వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకి కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమెకి కలిగిన వారిని అందరినీ, ఆమె ఏమైతే రిక్వెస్ట్ చేసిందో వారందరూ సేఫ్ గానే ఉన్నారంట. ఇప్పుడు వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఇదండి విశ్వాసము. ఒక విషయాన్ని నమ్మాలి, నమ్మిన విషయాన్ని క్రియల రూపి చూపించాలి. చాలా సార్లు మనము ఏమవుతున్నామో తెలుసా? చాలా సార్లు చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే 3 ఎస్లతో పోలుస్తాడు లైఫ్ని: సాల్వేషన్, సాటిస్ఫాక్షన్ అండ్ స్టాగ్నేషన్. మళ్ళీ చెప్తున్నాను, చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే సాల్వేషన్, రక్షణ పొందుతారంట, మనం అందరం రక్షణ పొందాం. ఓకే. రెండోది ఏంటంటే రక్షణ పొందినందుకు సాటిస్ఫాక్షన్ అంట, అంటే అబ్బా సూపర్, ఇంకా సేఫ్, సాటిస్ఫాక్షన్. దాని తర్వాత ఇంకా అయిపోయినట్టే స్టాగ్నేషన్. ఇంకా నా పనులు, నా వ్యవహారం, నాకున్నటువంటి ఏంటంటే అవి నాకున్నటువంటి కార్యకలాపాలు, రక్షణ, సంతోషము, స్టాగ్నేషన్. అంటే స్టాగ్నేషన్ అంటే ఇంకా ఆగిపోవడం అక్కడితో. ఈమె రక్షించబడడం మాత్రమే కాకుండా ఇంటి వారి కోసం కలిగినటువంటి ఆశ. ఇంటోళ్ళంటే ఓన్లీ తల్లిదండ్రులు, ఓన్లీ అక్క చెల్లెలే కాదు, ఇంటి వారు మనందరినీ కూడా నాకు సేఫ్గా ఉంచు. వాట్ ఏ ఉమెన్ అండి. షీ కెప్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. జాగ్రత్త సుమా, నువ్వు ఎక్కడున్నావు? మొదటే ఉన్నావా? కొన్నిసార్లు రక్షించబడి కూడా సంతృప్తి ఉండదు కొంతమందికి. అది అంటే ఫస్ట్లోనే ఆగిపోతారు అన్నమాట వాళ్ళు. కొంతమంది ఏమో 2 లైన్ వరకు వస్తారు. ఏది సాటిస్ఫాక్షన్, అమ్మ పర్లేదు, నా వరకు పర్లేదు, నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది, మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి కారు ఉంది, మంచి పర్లేదు, ఇంక నేను అమ్మ పర్లేదు, నాకు ఏం పర్వాలేదు, సాటిస్ఫాక్షన్. దాని తర్వాత ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి, అడుగు ముందుకు వేయడానికి
ఇంకా అన్నీ కూడా అడ్డొచ్చేస్తుంటాయి, స్టాగ్నేట్ అయిపోతామట, టైం దొరకదు. ఇంకా ఇంక దేనికి టైం ఉండదు. చివరికి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న ప్రభు దగ్గరికి రక్షించబడ్డాం కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, డౌట్ ఏం లేదు దాంట్లో. కానీ అందరూ బహుమానాలు తీసుకుంటుంటే నేను చేసిన జాబ్ చేయొద్దని చెప్పట్లేదు సుమా, నేను జాబ్ చేయొద్దని నా పాయింట్ అది కాదు, ఓకేనా. రేపు వాళ్ళేమో పెద్ద పెద్ద బహుమానాలు తీసుకుంటుంటే నేనేమి ఇలా కూర్చోను. అంతే. ఎందుకంటే ఇచ్చిన టైం అంతా ఏం చేశాను నేను? నాకు వాడుకున్నాను. అంటే నాకు, నా వ్యక్తిగతంగా, నా సంపాదన, నా అభివృద్ధి, నా క్షేమము, నా ఆహారము, నా ఆరోగ్యము, నా సుఖము, నా సంతోషము, నా 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 స్టాగ్నేటెడ్ అయిపోయావా ఎక్కడైనా? ప్రభు దగ్గరికి రా ఈ మధ్యాహ్నం. ఐఎమ్ సారీ లార్డ్, క్షమించమని అడుగు, ప్రభు వారు క్షమిస్తారు. ఎంత బిజీ 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 అయిపోతున్నాం మనం కొన్నిసార్లు. జగత్ సుమ సిటీ స్టడ్, మంచి క్రికెట్ ప్లేయర్, తనకున్నదంతా విడిచిపెట్టి వస్తాడు. తండ్రి తిట్టాడు, తల్లి తిట్టింది, ఎరా పిచ్చెక్కిందరా నీకనే. నో, నాకు పిచ్చెక్కలేదు, నాకు ప్రభు దొరికాడు అన్నాడు. మంచి కోటేశ్వరుడు ఆ రోజుల్లో. మీరు తాత బయోగ్రఫీ మీరు చదవండి. అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? చదివారు ఎవరన్నా? చదవలే, ఎప్పుడో చదివా, గుర్తులేదు, మళ్ళీ చదవండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఇంగ్లాండ్ నుంచి ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. తెల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు, అడవిల్లోకి వెళ్ళిపోయాడు, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బ్లాక్ గోల్డ్ అన్నాడు వాళ్ళని. నల్లగా ఉన్నారని హేళన చేయలేదు వాళ్ళని. బ్లాక్ గోల్డ్ పీపుల్ మధ్యలో నేను పరిచయం చేస్తున్నాను అన్నాడు. తన జీవితాన్ని ముగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. రేపొద్దున సిటీ స్టడ్ నువ్వు చూస్తావు పరలోకంలో. ఎంతమంది ఉంటారో తెలుసా వెనకాల? బ్లాక్ గోట్స్ కాదు, గోల్డ్, బ్లాక్ గోల్డ్, గోట్ కాదు, గోల్డ్. నల్లగా ఉన్నవాళ్ళు సిటీ స్టడ్, తెల్లగా ఉన్న ఆయన వెనకాల నల్లగా ఉన్నవాళ్ళు తండోలుగా వస్తుంటారు. వాట్ ఎ మార్వెలస్. నీ వెనకాల ఎంతమంది వస్తారు? Let us examine ourselves. వేషికి ఉన్నటువంటి జ్ఞానము కొన్నిసార్లు మనకు ఉండట్లేదేమో. Let us examine ourselves. ప్రభు పక్షంగా మనము ఒకసారి పరీక్ష చేసుకుందామా? ఆమెకు ఉన్నటువంటి తృష్ణ మనకు ఉండట్లేదేమో కొన్నిసార్లు. జిమ్ ఎలియట్ వెళ్ళాడు, చచ్చిపోయాడు. వాళ్ళ భార్యలు వెళ్ళారు. ఇప్పుడు అనేక మంది ఈక్వేటర్ దగ్గర అనేక మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. రేపు జిమ్ ఎలియట్ ఏం చెప్తాడు తెలుసా? ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పావు? జిమ్ ఎలియట్ అంటే ఏం చెప్తాడు? నేను ఏం చెప్పలేదు, 5 పదాలు నేర్చుకున్నానయ్యా అంటాడు. ఎన్ని నేర్చుకున్నాడు ఆయన? ఓన్లీ 5 వర్డ్స్, సెంటెన్సెస్ కాదు, పదాలు. 5 పదాలు నేర్చుకున్నాడంట. కానీ తను వేసినటువంటి విత్తనము అనేక మందిని ప్రభావితం చేసింది. ఎవరికి విత్తనమన్నా వేసావా? తెల్లారు లేస్తే ఎలా సంపాదించాలి, ఎలా తినాలి, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి డబ్బులు, ఎక్కడ పెడితే బాగా వస్తాయి. నేను మీకు లాస్ట్ వారం చెప్పాను, నేను మీకు ఆల్రెడీ. ఎక్కడ పెడితే ఏమో రావాలి మనకి? రిటర్న్స్ కదా. అన్నీ అయిపోయి ఏం చేయాలి? అన్నీ పోగేసుకొని ఏం చేయాలి? మాట్లాడట్లేదు ఎవరు. అంత పోగేసి ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పమ్మా? ఏం చేయాలి? అన్ని పోగేసి ఏం చేయాలి? అంబర్పేటలో ఒక ఫోటో వచ్చింది రీసెంట్గా, వాట్సాప్లో, చూసారా లేదో? బీరువా నిండా 2000 కట్టలు 5000 కట్టలు ఉన్నాయి. చూసామా? వాట్సాప్లో చూడలేదా? గట్టిగా హెట్రో వాళ్ళ ఏమో నాకు తెలియదు, అది నాకు దాని సంగతి తెలియదు. అక్కడ నేను దాంట్లో ఉన్నది నాకు, అంటే మా ఫ్రెండ్ పంపించాడు. ఆ బీరువాలో కట్టలు ఉన్నాయి, 2500 కట్టలు అన్నీ ఉన్నాయి బీరువాలో.
ఏం చేయలేవన్నీ పట్టుకెళ్తారా? జగత్సుమ, నీకు ఇచ్చిన కుటుంబం ఇంపార్టెంట్, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలు ఇంపార్టెంట్, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన భార్య ఇంపార్టెంట్. దేవుడు నేను లెక్క అడిగేది వీళ్ళని బట్టే నేను లెక్క అడుగుతాడు. నన్ను లెక్క అడిగినా నన్ను అదే లెక్క అడుగుతాడు. ఎంత పరిచయం చేసావు, శ్రీకాకుళం ఎన్నిసార్లు వెళ్ళామని అడుగున్నాను. అది తర్వాత క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నీ భార్య నువ్వు ఎలా చూసుకున్నావు, నీ పిల్లలకి నీవు ఇచ్చిన రోల్ని నువ్వు ప్లే చేసావా అని అడుగుతాడు. లేదు ప్రభా శ్రీకాకుళం వెళ్ళాను, ఎవడెళ్ళమని నిన్ను అడుగుతాడు. నన్ను అంటే పరిచర్లో పార్ట్ నేను కాదంటలేదు, కానీ నా పార్ట్ ఏంటో తెలుసా? మొదట నా ఫ్యామిలీ, నా సంఘము దేవుడు నాకు అప్పగించినాడు. జగత్సుమ, జగత్సుమ, చాలాసార్లు ఎవరు ఇవ్వలేదో వాళ్ళని చూసి మనం పోల్చుకుంటాం. దేవుడికి ఇవ్వాల్సిన వచ్చిందనుకోండి, ఆయన ఎంత ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఓహో అంటే ఈయన ఇంత ఇచ్చాడంటే మనం ఇంకేం చేయాలి, మనం ఆయనకంటే మనం ఇంకా తక్కువ శాలరీ, నా శాలరీ ఆయనకంటే నాకు తక్కువ కాబట్టి నేను ఇంకా తక్కువ ఇవ్వాలి. లేదండి, 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 ప్రభుని బట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. లేదండి, 20% ఇస్తానండి, నేను నాకు వచ్చిన దాంట్లో 20% ఇస్తానండి. మిమ్మల్ని సవాల్ చేయడానికి చెప్తున్నానండి, గొప్పతనం కోసం చెప్పట్లేదు. నేనే ఇస్తుంటే మీ ఏక్యమైందండి. నా లైఫ్ని అప్పగించాను, నా భార్య అప్పగించింది, నేను అప్పగించుకున్నాను. నాకు వచ్చిన దాంట్లో 20% పైన ఇస్తున్నాను నేను. మీకేమైంది? పోగేసుకుని ఏం చేస్తారు? Let us examine ourselves this afternoon. ఆమెకున్నటువంటి విశ్వాసము, ఆమెకున్నటువంటి ప్యాషను, ఆమెకున్నటువంటి డిజైరు, ఆమెకున్నటువంటి తృష్ణ, ఆమెకున్నటువంటి హార్ట్ బర్నింగ్ నీకు నాకు ఉంటే ఒకవేళ మనం ఏదైనా చేస్తుంటామేమో. లాస్ట్ది ముగించేస్తున్నాను నేను. 5వది ఎన్ని అయినా ఇప్పటికి? ఎన్నైనాయి? ఆర్డినరీ ఉమెన్ అండ్ మెన్, ఎక్స్ట్రాడినరీ టాస్క్. ఆర్డినరీ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ ప్రైజ్. ఆర్డినరీ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్. ఆర్డినరీ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ఇన్ గాడ్. 5వది లాస్ట్ది ఆర్డినరీ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ లీనేజ్, వంశము. సాధారణమైనటువంటి స్త్రీయే కానీ అసాధారణమైనటువంటి వంశంలోకి వెళ్ళిపోయిందండి ఈమె చేసిన పనికి. అసాధారణమైనటువంటి వంశంలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో తెలుసా? చదువుతారా? మత్తయి సువార్త 1:5-6 తెలుగులో అంత బాగోలేనట్టు అనిపిస్తుంది. ఒకవేళ చూడండి, ఇంగ్లీష్లో చదివినా పర్లేదు. సాగర్ ఇంగ్లీష్లో ట్రై చేయి. మత్తయి సువార్త 1:5-6 కమాన్. English. The book of the generation of Jesus Christ, Yeah. the son of David, the son of Abraham. Hmm. Abraham begat Isaac, Hmm. and Isaac begat Jacob, Hmm. and Jacob begat Judas Hmm. and his brethren. Hmm. And Judas begat Perez and Zara of Tamar, and Perez begat Esrom, and Esrom begat అంటే అక్కడ Aram. యాక్చువల్గా రాహాబ్ వస్తుంది, మనకి ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో వస్తుంది. ఒకసారి చూస్తే తెలుగులో చదవని పని. 5వది నైసోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. చాలండి, చాలు 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 చాలు. బోయాజు గురించి మనకు తెలుసు. ఇంకా రూతు నుంచి యెషయా స్టోరీ మనకు తెలుసు, దావీదు స్టోరీ మనకు తెలుసు. వాట్ ఏ ఉమెన్ అండి. నా వైపు చూడండి ఒకసారి. ఏ స్త్రీ, ఎక్కడ ఆవిడి, ఎలాంటి ఆవిడి? నా వైపు చూడండి ఒకసారి. ఎక్కడ ఆవిడి, ఎలాంటి ఆవిడి, ఏ వృత్తి, ఏంటి బ్యాక్గ్రౌండ్, ఎక్కడికి వచ్చిందో చూడండి. బైబిల్ మనకు రాయలేదు, కానీ యూదుడు పెళ్లి చేసుకున్నాడంటే ఈమెని.
ఎలా చెప్పగలిగారు? ఎలా చెప్పగలిగాను నేను? గట్టిగా. హిస్టరీ బుక్. ఏ బుక్ లేదు నా దగ్గర. సల్మాన్. సగం వచ్చారు. కంపల్సరీ ఆమె ఎవరో యూదుడు పెళ్లి చేసుకున్నారు, ఎవరు చేసుకున్నారో తెలియదు మనకి. మీకు అర్థమవుతుందా? ఏ యూదుడు పెళ్లి చేసుకున్నాడో రాయలేదు, కానీ యూదుడు పెళ్లి చేసుకోకుండా యూదుడిలోకి రాదు కదా ఈమె. ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఎవరు పెళ్లి చేసుకున్నారో రాయలేదు. హోషే ఉన్నాడు మనకి బైబిల్లో. హోషేని ఏం చేశాడంటే వెళ్ళి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఆమె ద్వారా పిల్లల్ని కనమంటాడు. ఇక్కడ మనకేమి రాయలేదు, కానీ బహుశా నేను అనుకుంటాను ఎవరు పెళ్లి చేసుకున్నారో వ్యభిచారంలో ఉన్నటువంటి ఆవిడ్ని. నేను అనుకుంటాను ఆమె పాతది గతించిపోయింది, కొత్తది క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుందేమో. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె విశ్వాసమును బట్టి, ఆమెకున్నటువంటి క్రియలను బట్టి, ఆమెకున్నటువంటి ప్యాషన్ బట్టి, ఆమెకున్నటువంటి డిజైర్ని బట్టి నేను అనుకుంటాను ఆమెను పెళ్లి చేసుకున్నారేమో. ఒకవేళ చేసుకుని ఏం చేశారు తెలుసా? సరాసరి తీసుకొచ్చి లోపల పెట్టేసారు. తీసుకొచ్చి 4 స్త్రీలు కనబడతారు ఇలాంటి మనకి మత్తయిలో. రూతు, తర్వాత చూడండి వెళ్ళిన తర్వాత తామారు. అబ్బా వండర్ఫుల్ అండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను చాలాసార్లు, ఒక రాత్రిలో అటు ఇటు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. చక్రము సైకిల్ తొక్కేటప్పుడు నాకు బాగా గుర్తు, మా డాడీ ఒకసారి ఏం చెప్పారు తెలుసా? రేపు పైన ఎంతోసేపు ఉండదు, అది మళ్ళీ కిందకు వస్తుంది అని అన్నాడు. మళ్ళీ కిందనే ఎంతోసేపు ఉండదు, అది మళ్ళీ పైకి వస్తుంది. అలా వస్తేనే సైకిల్ రన్ అవుతుంది. లైఫ్ కూడా అంతే. పైన ఉన్నామని సంతోషపడక కిందకి వెళ్తుంది ఒక్కోసారి, కింద ఉన్నామని దుఃఖపడక మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి. ఒక్క మ్యారేజ్ తోటి లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను అనుకుంటాను ఊరికనే పెళ్లి చేసుకుని ఉండరు ఎవరు, అంతేనా? చేసుకుంటారా? వ్యభిచారంలో ఉన్నవాడిని మానేసినా సరే, మానేసింది యాక్చువల్గా, పెళ్లి చేసుకోరు మామూలుగా. డివైన్ అపాయింట్మెంట్. నేను ముగిస్తున్నాను. నేను ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? 2 వచనాలు ఉన్నాయి ఇంకా. యాకోబు 2:25, అలాగే హీబ్రూ 11:31. ఆమె అచంచలమైన విశ్వాసానికి నాంది పలికినటువంటి స్త్రీగా మనం చూస్తాము. యాకోబు 2:25 చదువుతారా? చదవమ్మా స్వప్న, చదువు. తీస్తే చదివేస్తే స్పీడ్గా, మైక్ లేకపోయినా పర్లేదు. 2:25. 25. అటువలనే రాహాబను వేశ్య కూడా యూదులను చేర్చుకొని వేరొక మార్గమున పంపివేసినప్పుడు క్రియల మూలముగా చాలండి క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిందంట. చేసిన పని అలాంటిది. హీబ్రూ గ్రంథకర్త ఏం రాస్తున్నాడు తెలుసా? 11:31 చదవమ్మా, నువ్వే చదువు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య సమాధానముగా చేర్చుకుని అవిధేయులతో పాటు నశింపకపోయేను, తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి వచ్చేసింది. ఒక్క రాత్రిలో సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క కైండ్ యాక్ట్ ఏం చేసిందో తెలుసా? ఈమె వృత్తి మారిపోయింది, లైఫ్ మారిపోయింది, అన్నీ మారిపోయింది. ఒక్క కైండ్ యాక్ట్. ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా? రాహాబ్ వాజ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ కింగ్ డేవిడ్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ ద లీనేజ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలోకి వచ్చేసింది. ఎంత ధన్యురాలండి. నో లాంగర్ ఏ ప్రాస్టిట్యూట్. కానాన్లో ఇంకా ఆమె వ్యభిచారం చేసేటువంటి స్త్రీ కాదు. షీ వాజ్ నౌ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో ఒక స్త్రీ అయిపోయింది. నో లాంగర్ అన్ ఐడలేటర్. విగ్రహారాధికురాలు కాదు ఈమె. ఇప్పుడు ఎవరో తెలుసా? నిజమైన జీవము కలిగిన దేవునికి దాసురాలు.
మన పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసేవాడు యేసు మాత్రమే. someone have married her, ఎవరో మనకి రాయలేదు, ఎవరో రాయలేదు. పాడైపోయినటువంటి బ్రతుకులను బాగు చేసేది దేవుడు. 5 విషయాలు మనం చూసాము మేము లైఫ్లో నుంచి. ఏమి నేర్చుకోవాలి ఈ మధ్యాహ్నం ఏం నేర్చుకుందాం? ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని, ప్రభువా, రాహాబు లైఫ్లో నుంచి 5 సత్యాలు మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్నటువంటి ప్యాషను, ఆమెకున్నటువంటి డిజైర్, ఆమెకున్నటువంటి తృష్ణ, ఆమెకున్నటువంటి ప్రభువా మాకు దయచేయరా. ఒక కైండ్ యాక్ట్ తోటి మీ లీనేజ్లోకి, వంశావళిలోకి వచ్చేసింది. సాధారణమైనటువంటి స్త్రీయే అసాధారణమైనటువంటి స్థుతిని చేసినట్టుగా చూస్తున్నాం. సాధారణమైనటువంటి స్త్రీయే అసాధారణమైనటువంటి పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. సాధారణమైనటువంటి స్త్రీయే అసాధారణమైనటువంటి రిక్వెస్ట్ని అందించింది తన కుటుంబం కొరకు. సాధారణమైనటువంటి స్త్రీయే అసాధారణమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది. సాధారణమైనటువంటి స్త్రీయే అసాధారణమైనటువంటి వంశావళిలోకి వచ్చేసింది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రయాస దేనికోసం, నా ప్రాకులాట దేనికోసము, నా తాపత్రయం దేనికోసము, నా అంగలార్పు దేనికోసము, ఏదో దేని మీద, దాని మీద, దీని మీద, అయ్యయ్యో ప్రభువా, సాల్వేషన్, సాటిస్ఫాక్షన్, స్టాగ్నేషన్. చార్లెస్ స్పర్జన్ చెప్తా ఉన్నాడు, స్టాగ్నేట్ అయిపోయావా? ఈ మధ్యాహ్నము రెపెంట్ అవు, పశ్చాత్తాపడు ప్రభు దగ్గర. ప్రభువా, నా కుటుంబానికి నేను సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాను, నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి పశ్చాత్తాపడదాం. ప్రభువా, మీకంటే దేనిని ఎక్కువగా నేను ప్రేమించొద్దని నాకు తెలుసు, కానీ దాన్నే ప్రేమించవలసి వస్తుంది నాకు. ప్రభువా సహాయం చేయండి. సిటీ స్టడ్ అన్ని వదులుకొని బ్లాక్ గోల్డ్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆఫ్రికా కాంటినెంట్లోకి. మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మా చుట్టూ ఉన్న వారికి మేము ఏమైనా చేయగలుగుతున్నామా? దేవా సహాయం చేయండి. అయ్యో, వృత్తి అసహ్యమైనటువంటి వృత్తే, కానీ హృదయము చాలా మృదువైన హృదయంగా కనబడుతుంది రాహాబుది. మేము బయటికి చాలా బాగా కనబడుతున్నాము, మా హృదయం మాత్రము అంత బాగోలేదయ్యా. రాహాబేమో వృత్తి బయటేమో బాగోలేదు, లోపల బాగుంది. మేమేమో బయటికి బాగున్నాము, లోపల బాగోలేదు. ఒప్పుకుంటున్నాం మీ దగ్గర. మమ్మల్ని సవరించండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభువా, నీ కృప చేత మమ్మల్ని దర్శించండి. ఏదో ప్రాకులాట, ఏదో పేరు ప్రఖ్యాతులు, ఏదో 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 సంపాదించాలి. ప్రభువా సహాయం చేయండి. తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న వారందరినీ ఆమె రక్షించుకోగలిగింది విశ్వాసం ద్వారాగా. మీ యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆమె రక్షణ పొందడం మాత్రమే కాక తన కుటుంబాన్ని రక్షించుకుంది. ప్రభువా, మీ సహాయం మాకు అందించండి, దర్శించండి. ప్రతి వారము వింటా ఉన్నాము, మాకు ఎక్కువైపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. మేము కొన్నిసార్లు పట్టించుకోవట్లేదు, యాంత్రికమైపోతుంది మా జీవితాల్లో. ప్రభువా, ఈ మధ్యాహ్నము మమ్మల్ని దర్శించరా. ప్రభువా, ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శించరా. ప్రభువా, ఈ మధ్యాహ్నము మమ్మల్ని దర్శించరా. నిర్లక్ష్యము మాలోంచి తీసివేయండి, అలక్ష్యము మాలోంచి తీసివేయండి.
ఈ వాక్యానికి స్పందించే మనసు మాకు దయచేయండి ప్రభువా, కృప చూపించండి. మీ ప్రియుల్ని దర్శించి బలపరచండి. నన్నును మమ్మల్ని మీరు వాడుకోమని. ఒకే ఒక జీవితము, కొద్ది జీవితం ఇది, త్వరగా అయిపోతుంది ప్రభువా. వయసు అయిపోతే మేము మీకోసం పని చేయలేము. మా కాళ్ళు పనిచేయవు, నోరు పనిచేయవు, ఏమీ పనిచేయవు మావే. వయసు ఉండగా మీకోసం పనిచేయడం మాకు నేర్పించండి. మీ సహాయం మాకు అందించండి. విన్నవారు, జూమ్లో ఉన్నవారు, భౌతికంగా ఇక్కడికి వచ్చిన వారు, ఊర్లు వెళ్ళి మరి వేరే ఆరాధనలో పొందిన వారిని మీరు కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయము, సన్నిధి, ప్రసన్నత మనందరికీ తోడయ్యండి. ఆయన కృప చేత, బలము చేత ఆయన అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ